కోతి పిల్లాడు శివరామపురం అనే ప్రశాంతమైన గ్రామంలో విష్ణుశర్మ అనే జ్ఞానవంతుడైన పండితుడు నివసించేవాడు. ఆయన తన భార్య, ఏడాది వయసు పిల్లాడు మరియు మారుతి అనే చలాకీ కోతితో కలిసి జీవించేవాడు. మారుతి ఒక ప్రత్యేకమైన కోతి. చిన్నప్పుడు తన గుంపు నుండి విడిపోయి ఒంటరిగా ఉండగా విష్ణుశర్మ దాన్ని కాపాడాడు. ఆ తర్వాత మారుతి ఆ కుటుంబంలో ఒక సాధారణ కోతి కాదు. సంవత్సరాలుగా మారుతి తన ఆటపాటలకు మరియు అవిరళమైన నమ్మకానికి ప్రసిద్ధి చెందిన కుటుంబ సభ్యుడుగా మారాడు. మారుతి తన చలాకీతనంతో పిల్లాడిని మెప్పిస్తూ ఊయల దగ్గర కూర్చుని కాపాడేవాడు. కాని దాని ఆటపాటల వెనుక దాగి ఉన్న నమ్మకభావం మరియు విధేయత విష్ణుశర్మ కుటుంబానికి ఎంతగానో నమ్మకంగా నిలిచింది. పండితుని పండుగ ప్రయాణం. ఒక శుభోదయం విష్ణుశర్మ సమీప గ్రామంలో జరిగే పెద్ద పండుగకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. బయలుదేరే ముందు తన భార్యకు అతను చెప్పాడు, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో. మారుతి ఎంతో నమ్మకమైనది, కాని అది కూడా ఓ కోతి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. విష్ణుశర్మ భార్య ధైర్యంగా, పర్లేదు, నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చింది. అయితే విష్ణుశర్మ వెళ్లిన వెంటనే ఆమె వంట పనుల్లో నిమగ్నమైపోయింది. పిల్లాడు ఊయలలో మసకమసకగా నిద్రపోతుండగా మారుతి చెట్టుపైన కూర్చుని సేద తీరుతోంది. కొత్త బంధం. అదే సమయంలో మారుతి కేవలం ఆ ఇంటి రక్షకుడు మాత్రమే కాదు, పక్కింటి పిల్లలతోనూ ఆడిపాడే సహృదయంగా ఉండేది. కొంతమంది పిల్లలు దాని దగ్గరికి వచ్చి పండ్లు తెచ్చేవారు. మారుతి తన చలాకీతనంతో వారిని ఆనందపరుస్తూ ఉండేది. అందరూ దాన్ని నమ్మేవారు. ఇది మారుతిపై ఇంటివారికి ఒక ప్రత్యేకమైన అభిమానం పెరగడానికి దోహదపడింది. పాము ప్రవేశం. అది చల్లని సాయంకాలం. ఇంట్లో నిశ్శబ్దం విరాజిల్లుతోంది. అప్పుడే ఓ పెద్ద విషపూరిత పాము నీడలతో నిండిన మూల నుండి ఇంట్లోకి జారిపడింది. అది నెమ్మదిగా పిల్లాడి ఊయల వైపు కదులుతోంది. మారుతి తొలుత దాన్ని గమనించలేదు, కాని కొద్దిసేపటికి ఆ పాము కదలికలను చూసి దాని మనసు పొంచిన ప్రమాదాన్ని గుర్తించింది. పాము పిల్లాడిని కాటేయబోయే క్షణంలో మారుతి తన చెట్టు పైనుంచి చురుకుగా దూకింది. అది తన శక్తివంతమైన చేతులతో పామును అడ్డుకుంది. పోరాటం. ఇదొక గట్టి పోరాటం. పాము తన పొడవైన శరీరంతో మారుతిపై దాడులు చేస్తూనే ఉండగా మారుతి తన చలాకితనంతో దానిని తప్పించుకుని పిల్లాడి వద్ద నుండి పామును దూరంగా లాక్కెళ్ళింది. మారుతి వంటగదిలోకి వెళ్లి ఒక కర్రను పట్టుకుని వచ్చి దాన్ని పాముపై మోగించడం ప్రారంభించింది. పాము చివరికి అలసిపోయి మారుతి చివరి దెబ్బతో కిందపడింది. మారుతి తాను గెలిచిన తర్వాత పిల్లాడిని చూసి హాయిగా ఊపిరి పీల్చింది. అతడు నిజమైన రక్షకుడు. అతడు పామును చంపి తన నోటితో పట్టుకుని గర్వంగా ఇంట్లోకి వెళ్లాడు. ఇదిగో, పిల్లాడిని కాపాడాను అన్నట్లుగా దాని చర్యలు కనిపించాయి. కాని దాని నోరు పాము రక్తంతో నిండిపోవడంతో విష్ణుశర్మ భార్య భయంతో వెనుకడుగు వేసింది. తొందరపాటు తీర్పు. అయ్యో, ఇది నా పిల్లాడిని చంపేసింది అని ఆలోచించి ఆమె వెంటనే పొయ్యి నుండి ఎర్రటి కట్టను తీసుకుని మారుతిపై విసిరింది. కట్ట మారుతిని గట్టిగా తాకి దాని భుజం గాయమైంది. గందరగోళానికి గురైన మరియు హృదయం విలవిల్లాడిన మారుతి నొప్పితో అరుస్తూ ఇంటి నుండి అడవిలోకి పారిపోయాడు. అతని నమ్మకం చెదిరిపోయింది. నిజం తెలుస్తూ ఆమె ఊయల దగ్గరకు పరుగెత్తి వెళ్లి పిల్లాడిని ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం చూసింది. పక్కన పాము మృతదేహాన్ని చూసి అసలు విషయం అర్థమైంది. మారుతి తన ప్రాణాలను పణంగా పెట్టి తన పిల్లాడి ప్రాణాలను కాపాడిందని ఆమె తెలిసి తీవ్రంగా పశ్చాత్తాపం చెందింది. మారుతిని వెతుకుట. విష్ణుశర్మ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన భార్య జరిగిన విషయాన్ని చెప్పింది. అతను దుఃఖిస్తూ మారుతిని వెతకాలి, అది నిజమైన రక్షకుడు అని అన్నాడు. వారు ఇద్దరూ అటవీ ప్రాంతానికి వెళ్లి మారుతిని వెతకడం ప్రారంభించారు. అనుబంధానికి పునరుద్ధరణ. వారు అడవిలోకి ప్రవేశించి మారుతిని పిలిచారు. గంటల తరబడి వెతకడం తర్వాత వారు అతన్ని చెట్టుపై కూర్చుని గాయాలను చికిత్స చేసుకుంటూ నిరాశగా ఉన్నట్లు కనుగొన్నారు. విష్ణుశర్మ దానికి తన ప్రియమైన గువ్వలు ఇచ్చి, మారుతి, మమ్మల్ని క్షమించు అని మనస్ఫూర్తిగా చెప్పాడు. మారుతి కొంత సంకోచంతో ఉన్నప్పటికీ చివరికి కిందికి వచ్చి వారిని క్షమించింది.
తన కుటుంబం తనను తిరిగి ఒడిలోకి తీసుకోవడంతో దాని ముఖంలో ఆనందం తిరిగి మెరిసింది. గౌరవోత్సవం ఈ సంఘటన తరువాత విష్ణుశర్మ ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ముందు మారుతి ధైర్యాన్ని తెలిపాడు. మారుతి ఇప్పుడు కేవలం ఒక కోతి కాదు, గ్రామానికి ఒక ప్రతీకగా నిలిచింది. నీతి మన జీవితంలో తొందరపాటు తీర్పులు ఎన్నో సమస్యలను తెస్తాయి. సహనం, ఆలోచన మరియు నమ్మకాన్ని గౌరవించడం మన విజయానికి మార్గం చూపుతుంది.